హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మీ తెనాలమ్మాయి కుకింగ్ విలాగ్. ఇప్పుడు వంకాయ మునక్కాయ పచ్చి మసాలా కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. వంకాయ ముక్కలు, మునక్కాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, పెద్దుల్లిపాయి, చిన్నుల్లిపాయి, అల్లం, కొబ్బరి, ఉప్పు, పసుపు, నూనె, పోపు గింజలు. ముందుగా మనం బాండీ పొయ్యి మీద పెట్టుకొని పోపు పెట్టుకుందాం. ఇవి మొత్తం మిక్సీ వేసుకోవాలండి. కొబ్బరి, చిన్నులపాయ, అల్లం మిక్సీ వేసుకుంటాం. ఇప్పుడు మనం అల్లం, చిన్నులపాయ, కొబ్బరితో పాటు పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ వేసేసుకుంటాం. ఇప్పుడు ఈ నూనెలో ఒక ఎండుమిరపకాయ వేసుకుందాం, పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. చూడండి వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు కూడా వేసేద్దాం. ఇందులోనే పెద్దలపై వేసేద్దాం. కొంచెం ఆగనిద్దాం. ఇప్పుడు ఇది మాత్రం వేస్తే చాలండి, మరీ ఎర్రగక్కర్లేదు. ఇప్పుడు ఇందులో ఇదిగోండి పచ్చిమిరపకాయ, అల్లము, కొబ్బరి, చిన్నులపాయ వేసిన మిక్సీ పెట్టుకున్నాం ఇది పేస్ట్. ఇది కొంచెం వేస్తే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే మళ్ళీ మనకు వాటితో పాటు వేగుతాయి కదా, వంకాయలు, మునక్కాయలు అన్నీ వేయాలి కదా, అందుకని కొంచెం వేయించుకుందాం. ఒక 10% వేయించుకుంటే చాలు. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం. వంకాయలు నీళ్ళల్లోకి కోసి పెట్టుకున్నానండి, ఎందుకంటే నల్లబడిపోతాయి, కండ్రెక్కుతాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు వేసేసుకుందాం. చూడండి వేగింది, చూడండి అడుగంటనివ్వకూడదు. ఇంకొంచెం ఒక స్పూన్ నిండా ఉప్పు పట్టుద్దండి. కాకపోతే మీకు క్వాంటిటీ ఎందుకు చెప్పట్లేదంటే కొంతమంది తక్కువ వేసుకుంటారు, ఎక్కువ వేసుకుంటారు, కాబట్టి నేను క్వాంటిటీ చెప్పడం లేదు. ఇప్పుడు ఇందులోనే మునక్కాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ముందు మునక్కాయ వేసుకుందాం, ఎందుకంటే వంకాయ ఊరికినే ఉడికిపోయిద్దండి. మునక్కాయ కొంచెం వంకాయ కన్నా కొంచెం స్లో. అట్లని మనమే వీటిని ఉడకనియొద్దు. ఊరికి 2 సార్లు అటు ఇటు తిప్పేసి ఒక ఉడుకు పట్టనిచ్చి అప్పుడు మనం వంకాయ వేసేసుకుందాం. ఇప్పుడు వంకాయలో నీళ్ళంతా తీసేసి ఒకసారి మళ్ళీ వంకాయ ముక్కలు బాగా కడుక్కోవాలండి, ఎందుకంటే నలుపు వచ్చేస్తుంది. వంకాయ ముక్కలు కూడా వేసేస్తుంది. ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసేయండి, మీడియం కూడా కాదు, పూర్తిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. బాగా ఉడికిపోతాయి, మగ్గిపోతాయి కూర. మనం నీళ్ళు వేయకూడదండి ఇట్లాంటి కూరలకు, అసలు ఏ కూరలకు కూడా, ఇగురు కూరలకి, గుజ్జు కూరలకి వేయకూడదు. పులుసుల్లో అంటే వేసుకుంటాం కానీ ఇట్లాంటి వాటిలో వేయక్కర్లా వాటర్. ఇప్పుడు సన్నమంట మీద మూత పెట్టేస్తాం. ఇప్పుడు సన్నమంట పెట్టేసాం ఆల్రెడీ. ఇంకా ఒక లిడ్ దీని మీద పెట్టేసి కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూడండి కూర రెడీ అయిపోయింది. చూడండి మెత్తగా ఉడికింది. ముక్క కూడా చూద్దాం, మునక్కాయ ముక్క కూడా ఉడికిపోయింది. అది కూడా చిదురు అయిపోయింది కదా. ఇంకా మనం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం.
కొత్తిమీర వేసేసి 2 నిమిషాలు అట్లా ఇట్లా తిప్పేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. వంకాయ మునక్కాయ పచ్చి మసాలా కూర ఈజ్ రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మై ఛానల్.